హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త వెంకటేష్ దారుణ హత్య చేశాడు. ఇంట్లో పిల్లల ముందే భార్య త్రివేణిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసి వెంకటేష్ పరారయ్యాడు. అరుపులు విన్న స్థానికులు తల్లి కూతురును ఆసుపత్రికి తరలించగా అప్పటికే త్రివేణి మృతి చెందింది. కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్కు చెందిన వెంకటేష్ త్రివేణి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు కుమార్తె. కొంతకాలంగా వెంకటేష్ వేధింపులు తాళలేక తల్లి దగ్గరికి వెళ్ళినటువంటి త్రివేణిని మారినట్లు నమ్మబలికి హైదరాబాద్కు తిరిగి తీసుకువచ్చాడు వెంకటేష్. వచ్చిన కొద్ది రోజులకే హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నల్లకుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ పోసిందమ్మా పైన అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. డబ్బు బండి కొనిచ్చింది. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి. చేసుకొని వచ్చింది, మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయిండ్రు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అలా భూమి తీసుకుపోయారు. ఏదో పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేందుకు అన్న రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న ఈ మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పలేం కూడా. పని ఏం చేయకపోతున్నాడు వాడు, ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమెకి ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ కొనుక్కు అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి